2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి మృణాలిని 63,787 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు 42,945 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిల్లాన చంద్రశేఖర్కు 42,179 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి మృణాలిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై 42,945 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు 89,262 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి నాగార్జునకు 62,764 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి మైలిపల్లి శ్రీనివాసరావుకు 3,659 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై 26,498 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.